అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర, జిల్లా, మండల్, టౌన్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేశారు. వారితో పాటు సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి కార్యకర్తలు కూడా కష్టపడి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ముఖ్యంగా కొత్తగూడెం ప్రజానికం నిన్న ఓటును సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మీ తరఫున, మా తరఫున, మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఓటింగ్ శాతం కూడా పెరిగిందని అనిపిస్తుంది, ఎండను కూడా లెక్క చేయకుండా. సో వాళ్ళు మార్పును కోరుకున్నారు కాబట్టి బీజేపీ గడ్డ దిగడం